నార్త్లో నెట్కేప్ చైర్మన్ అయిన కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు 49వ వార్డు కార్పొరేటర్ అల్లు శంకర్రావు గారి వార్డులో ఈరోజు సుమారుగా జీవీఎంసీ నిధులు అలాగే గడప గడపకు మన ప్రభుత్వం నిధులు రెండు కలిపి 1,12,85,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో 2 పార్క్స్ అలాగే కాంపౌండ్ వాల్స్, డ్రైన్స్, సీసీ రోడ్స్ ఇవన్నీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నియోజకవర్గానికి వచ్చినట్లయితే మనము అన్ని వార్డుల్లో కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేసాము. కొండవాళ్ళు ప్రాంతాన్ని కూడా మనము స్టెప్స్, రైలింగ్ ఇవన్నీ కూడా ఇవ్వడం పెట్టి అది కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇలాగే విశాఖపట్నం అంతా కూడా మొత్తం 98 వార్డులో కూడా అన్ని వార్డులు చాలా బాగా అభివృద్ధి చెందాయి. గతంలో కంటే ఇప్పుడు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత అన్ని వార్డులు, అన్ని నియోజకవర్గాలు, అన్ని జోన్స్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా చేయడం జరిగింది. అలాగే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ 1,12,85,000తో శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు చేపట్టాము. త్వరలో ఈ 2 పార్క్స్ కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఉత్తర నియోజకవర్గంలో 49వ వార్డులో 49వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారి విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతంలో 2 ప్రశాంతి పార్కులు, 2 పార్కులు, సీసీ డ్రైన్స్, రోడ్స్ సంబంధించి బర్మా కాలనీ దగ్గర వర్కులకు సంబంధించి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో గౌరవ విశాఖపట్నం నగర మేయర్ శ్రీమతి గొలగాని హరివెంకట కుమార్ గారి చేతుల మీద 1,12,85,000 వర్క్స్ సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం చేసినప్పుడు ఈ 2 పార్కులకి సంబంధించి విన్నవించడం జరిగింది. అంతేకాకుండా రోడ్స్, సీసీ డ్రైన్స్ కూడా పబ్లిక్ డ్రైనేజ్ వినతులు వచ్చినాయి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర నుంచి వినతులు, విజ్ఞప్తులు స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలందరికీ కూడా మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. తప్పకుండా చిత్తశుద్ధితో, నిజాయితీతో, నిబద్ధతతో ఏదైతే ముఖ్యమంత్రి గారు మాకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయమని చెప్పారో దాన్ని 100% కూడా పాటిస్తూ మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అన్ని రకాలుగా కూడా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ
రొంగల్ జగన్నాథం గారికి, ఈ కాలనీ పెద్దలకి, అందరికీ 49వ వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.